వీడెవడు జోసెఫ్ అట. వీడు పెట్టుకున్న ఛానల్ పేరు ప్రశ్న, కానీ వీడు చెప్పేదాన్ని జవాబులే. దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఏమైనా మాట్లాడితే ఎర్ర కండవ మీద వేసుకుంటాడు, నేను క్రైస్తవుని కాదు అంటాడు. పేరు చూస్తేనేమో జోసెఫ్. ఈడు పరోక్ష క్రిస్టియన్. బయటికి వచ్చి నేను క్రిస్టియన్ని అనంటే మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి అవకాశం ఉండదని చెప్పి ఈడొకడు. ఈడితో పాటు ఇంకోటి తెలంగాణ శ్యామన్నోడు ఉన్నాడే, వాడి పేరు శాంసన్, వాడొకడు మేము క్రైస్తవులు కాదు అంటారు, కానీ క్రైస్తవులకే ఎప్పుడు వత్తాసు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు నిన్న జరిగిన సభ, దళిత క్రైస్తవుల సభలో ఈ ప్రశ్న టీవీకి సంబంధించిన వాడు, అదే ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాడు జోసెఫ్ అనేటోడు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, రాధా మనోహర్ దాస్ గురువు గారి మీద కూడా విరుచుకుపడి మాట్లాడాడు. వాడి బొర్ర, వాడు గుడ్డోడులాగా కళ్ళజోడు, వాడి అవతారాన్ని చూస్తే నవ్వు వచ్చిందంటే. వాడి మాటలు ఇటు ఏదో రోగం వచ్చినప్పుడు తన ఇటు ఊపుకుంటూ వాడు చెప్తున్న మాటలు వింటుంటే వీడికి ముందు తడిచిపోయేటట్టుందరు అనే ప్రతి ఒక్కరికి అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వదులుతారా? సరే, పవన్ కళ్యాణ్ గారు వదిలితే చంద్రబాబు నాయుడు గారు వదులుతారా? చంద్రబాబు నాయుడు గారు కూడా వదిలేరనుకోండి, వాళ్ళ నాన్నని అన్నట్టు నారా లోకేష్ గారు వదులుతారా? వాళ్ళు వదలరు అనుకోండి. ఆ విధంగా మాట్లాడారని చెప్పి బీజేపీ వాళ్ళు వదులుతారేంటి? వాళ్ళు కూడా వదలరు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులైన జనసేన పార్టీ నేతలు వదులుతారా? వీడికి ఏదో రకంగా కింద పైన వాచిపోద్దని చెప్పేసి నాకు బాగా అనిపిస్తుంది. వయల ఇలాంటి నలుగురు జనాలు ముందు కనపడేసరికి, చేతిలో మైక్ ఉండేసరికి మనం ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా బొర్ర ఇంత ముందు పెట్టుకొని, గుడ్డోళ్ళ కళ్ళజోడు పెట్టుకొని ఊపుకుంటూ మాట్లాడితే కాలదా? అసలు వాడు మాట్లాడే దాంట్లో ఏమైనా సమాధానం ఉందా? నేను క్రైస్తవుని కాదు, కానీ దళిత క్రైస్తవ సభకు మాత్రం నన్ను పిలిచారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడి కాందే ఆ సభకు రావాల్సిన అవసరం ఉంది. అదే హిందూ సభకు పిలిస్తే వెళ్తావా? ఎల్లరు మీరు. ఎందుకంటే క్రైస్తవులు, పరోక్ష క్రైస్తవులు, హిందూ ధర్మ వ్యతిరేకులు. అరే మీకు ఉత్స కదా, మీరు క్రైస్తవులు అయ్యుండి కూడా క్రైస్తవులము అని చెప్పుకోవడానికి ఉత్స. మీకు కేసులు పెట్టుకోవడానికి ఉండదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టుకోవడానికి ఉండవుగా. మరి మేము క్రైస్తవులు కాదని చెప్పుకుంటేనే హిందువుల మీద, అగ్రవర్ణాల మీద కేసులు పెట్టుకోవచ్చు. ఈడి మోహం ఈరోజు కనపడదు. ఈడి బొర్ర కొండంత ఉంది. ఈడి మాటలు వీడికి వాసిపోద్ది. ఇక ఎవరి చేతులైనా కూడా బరాబరి వీడికి వాసిపోద్ది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి జోలికే వెళ్ళాడంటే వీడికి అతి త్వరలో జింటా చితా చితా జింటా ఉంటుంది. నీకుంటుంది, ఎదురు చూస్తూ ఉండు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.